ఈ రోజే ఈ ఛానల్ని చూసేవాళ్ళు ముందుగా కోర్స్ వీడియోస్ చూడగలరు, లేదంటే ఈ వీడియో అనేది మీకు అర్థం కాదు. ఇక ఈ రోజు మార్కెట్లో ఇది మనకి లెఫ్ట్ సైడ్ ది కాల్ ఆప్షన్, రైట్ సైడ్ ది పుట్ ఆప్షన్. కాల్ ఆప్షన్ లో నిన్నటి లాస్ట్ 1 అవర్ కి, పుట్ ఆప్షన్ లో కూడా లాస్ట్ 1 అవర్ కి మనం ఫ్యాన్ అనేది డ్రా చేసుకోవడం జరిగింది. మనకి స్టార్టింగే చాలా పెద్ద క్యాండిల్ వచ్చేసింది కాబట్టి మనకి ఇనీషియల్ గా ఎంట్రీ అయితే ఏమీ లేదు. కానీ పుట్ ఆప్షన్ లో ఎప్పుడైతే ఫ్యాన్ కన్నా పైన క్యాండిల్స్ ట్రేడ్ అవుతున్నాయో ఇక్కడ మనం ఒక రిస్క్ అయితే తీసుకోవచ్చు. కానీ ఇది కొంచెం రిస్క్ ఎక్కువే ఉంటుంది. అయినప్పటికీ కావాలంటే ఒక రిస్క్ అయితే ఇక్కడ మనం తీసుకోవచ్చు. ఇక్కడ మొదటగా 2 చోట్ల మనకి బ్రేక్అవుట్ ఐడెంటిఫైర్ క్రాస్ అయినప్పటికీ మనకి ప్రైస్ అనేది అందుబాటులో లేదు. తర్వాత మనకి బ్రేక్అవుట్ ఐడెంటిఫైర్ అందుబాటులో మనకి ఇక్కడ క్రాస్ చేసింది. ఇక్కడ క్రాస్ చేసే సిచ్యువేషన్ కి మనకి రేంజ్ కూడా వచ్చేసింది. పుట్టులో రేంజ్ ఇక్కడ ఉంది, కాల్లో రేంజ్ ఇక్కడ ఉంది. కరెక్ట్ గా ఇక్కడ ఎప్పుడైతే ఫ్యాన్ ఇక్కడ క్రాస్ చేస్తుందో అక్కడే మనకి ఎఫ్విజీ కూడా వచ్చింది. కాబట్టి ఇక్కడ మనం ఒక చిన్న కాల్ అనేది తీసుకోవచ్చు. అయితే ఇక్కడ కాలు సిపిఆర్ కన్నా కింద ట్రేడ్ అవుతుంది, ఇక్కడ పుట్టు సిపిఆర్ కన్నా పైన ట్రేడ్ అవుతుంది. కాబట్టి ఎక్కువ ప్రాఫిట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఒక 10 to 20 పాయింట్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంతవరకే ప్రాఫిట్స్ తీసుకోవాలి. సెకండ్ హాఫ్ అన్ అవర్ లో మనకైతే ఎటువంటి ట్రేడ్ లేదు. సెకండ్ అవర్ కోసం ఫస్ట్ 1 అవర్ కి ఫ్యాన్ అనేది డ్రా చేసుకోవడం జరిగింది. పుట్టులో మనకి ఇక్కడ ఫ్రెష్ గా క్రాస్ ఓవర్ అనేది వచ్చింది. వాల్యూ ఏరియా హై కన్నా కూడా లోపలికి వచ్చేసింది, సిపిఆర్ కన్నా కూడా కిందకు వచ్చింది. కాబట్టి ఇక్కడ మనం పుట్టుని బేస్ చేసుకుని మనం కాల్ అనేది బై చేసుకోవచ్చు. అయితే ఇది స్ట్రాంగ్ జోన్ ఉంది కాబట్టి ఈ ఎడ్జ్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ ఎడ్జ్ దాటితే తప్ప అది కిందకి రాదు. తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ చిన్న రీట్రేస్మెంట్ వచ్చి మళ్ళీ ఫ్రెష్ గా ఫ్యాన్ ఎడ్జ్ ని క్రాస్ చేసింది. ఆ సిచ్యువేషన్ కి వాల్యూమ్ ప్రొఫైల్ కూడా కరెక్ట్ గా సపోర్ట్ చేసింది. వాల్యూ ఏరియా లో కన్నా కిందకు వచ్చేసింది, సిపిఆర్ కన్నా కిందకు వచ్చింది. వీక్ జోన్ ఉంది. పైగా ఈ జోన్ యొక్క స్కోప్ అనేది ఈ 1 అవర్ క్లోజ్ అయ్యే టైం కి అయితే ఎక్కువే ఉంది. కాబట్టి మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుని మనం ట్రేడ్ అయితే కంటిన్యూ చేసుకోవచ్చు. సెకండ్ అవర్ కి ఫ్యాన్ అనేది గీసుకోవడం జరిగింది. కరెక్ట్ గా సెకండ్ అవర్ ఫ్యాన్ గీసేసిన తర్వాత కూడా మనకి ఒక 3-4 క్యాండిల్స్ కన్సాలిడేషన్ లో ఉంది. ఈలోగా బ్రేక్అవుట్ ఐడెంటిఫైర్ చక్కగా ఫ్యాన్ ఎడ్జ్ ని కట్ చేసింది. మళ్ళీ స్టిల్ వీక్ జోన్ లోనే ఉంది. కాబట్టి ఇందాక మనం తీసుకున్న ట్రేడ్ ని అలానే కంటిన్యూ చేసుకుంటే ఈ సపోర్ట్ వరకు కూడా మనం ప్రాఫిట్ అనేది బుక్ చేసుకోవచ్చు. తర్వాత మళ్ళీ మనకి ఫ్రెష్ గా ఫ్యాన్ ఎడ్జ్ అనేది ఇక్కడ కట్ అయింది. సిపిఆర్ కన్నా కిందనుంది. కానీ ఇక్కడ మనకి వాల్యూమ్ ప్రొఫైల్ అనేది సపోర్ట్ గా యాక్ట్ చేస్తుంది. సో ఇక్కడ మనకి సిపిఆర్ ఒక డైరెక్షన్ చెప్తుంది, వాల్యూమ్ ప్రొఫైల్ ఒక డైరెక్షన్ చెప్తుంది, ఫ్యాన్ ఎడ్జ్ అనేది కింద క్రాస్ అయింది. ఇక్కడ సపోర్ట్ కూడా ఉంది. ఇక్కడ మనకి ఫ్రెష్ గా ఎటువంటి ఎఫ్విజీ కూడా లేదు. కాబట్టి ఇక్కడ మనం ట్రేడ్ అనేది అవాయిడ్ చేస్తే మంచిది. 4th అవర్ కోసం 3rd అవర్ కి మనం ఫ్యాన్ అనేది డ్రా చేసుకోవడం జరిగింది. ఆల్రెడీ ఇక్కడ క్రాస్ అయిపోయి ఉంది. అంటే ఈ ఫ్రెష్ క్రాస్ ఓవర్ అనేది మనం ఇందాకే నోటీస్ చేసాం కాబట్టి ఇది క్రాస్ అయ్యి ఉంది. ప్లస్ మనం ఇందాక ఇక్కడ మనకి వాల్యూమ్ ప్రొఫైల్ అనేది సపోర్ట్ గా యాక్ట్ చేస్తుంది. ఈ వాల్యూమ్ ప్రొఫైల్ ఇక్కడికి వచ్చేసరికి మనకి రెసిస్టెన్స్ అయింది. సో ఇక్కడ వాల్యూమ్ ప్రొఫైల్ రెసిస్టెన్స్ గా ఉంది, సిపిఆర్ రెసిస్టెన్స్ గా ఉంది, ఫ్యాన్ కన్నా కింద ఉంది, ఎక్స్ట్రీమ్ వీక్ జోన్ లో ఉంది. కాబట్టి ఇక్కడ వాల్యూ ఏరియా లో ప్లస్ సిపిఆర్ ఈ రెండింటిని స్టాప్ లాస్ పెట్టి మళ్ళీ మనం ఎంట్రీ తీసుకుంటే మనకి సపోర్ట్ వరకు టార్గెట్ అనేది వచ్చింది. ఇక్కడ 5th అవర్ కోసం ఫ్యాన్ అనేది డ్రా చేసుకోవడం జరిగింది. ఇక్కడ మనకి ఆల్రెడీ పుట్టం అనేది ఫ్రెష్ క్రాస్ ఓవర్ అయితే లేదు, కానీ ఆల్రెడీ ఎక్స్ట్రీమ్ వీక్ లో ఉంది. ఇక్కడ మనకి సిపిఆర్ కన్నా కిందనుంది, వాల్యూ ఏరియా హై కన్నా కిందకు వచ్చేసింది. కాబట్టి ఇక్కడ మనం స్టాప్ లాస్ పెట్టేసి కాల్ అనేది తీసుకోవచ్చు. ఇక్కడ మనకి టార్గెట్ అనేది రీచ్ అయింది. తర్వాత నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ లో ఇక్కడ మనకి బ్రేక్అవుట్ ఐడెంటిఫైర్ అనేది ఫ్యాన్ ని ఫ్రెష్ గా క్రాస్ చేసింది. వాల్యూ ఏరియా హై కన్నా కూడా కిందకు వచ్చింది. అక్కడ ఎఫ్విజీలు కూడా ఫామ్ అయ్యాయి. ఈ వాల్యూ ఏరియా హై ప్లస్ ఎఫ్విజీ స్టాప్ లాస్ పెట్టుకుని మనం పుట్ అయితే తీసుకోవచ్చు. పుట్టు తీసుకున్నా కానీ మనం ఇక్కడ వరకే ఎక్స్పెక్ట్ చేయాలి. ఇక్కడే ప్రాఫిట్ బుక్ చేసేసుకోవాలి. ఎందుకంటే తర్వాత ఇక్కడ బ్రేక్ అవ్వచ్చు, రివర్స్ అవ్వచ్చు. ఎందుకంటే ఇది స్ట్రాంగ్ జోన్ కాబట్టి. సో ఇక్కడ మనం ప్రాఫిట్ బుక్ చేసి ఎప్పుడైతే సిపిఆర్ ని కూడా బ్రేక్ చేసిందో అప్పుడు కావాలంటే మళ్ళీ ఈ సిపిఆర్ లైన్ ని స్టాప్ లాస్ పెట్టి రీ ఎంట్రీ అనేది తీసుకోవచ్చు. ఇక్కడ 6th అవర్ కోసం ఫ్యాన్ అనేది డ్రా చేసుకోవడం జరిగింది. పుట్టులో ఫ్రెష్ గా బ్రేక్అవుట్ ఐడెంటిఫైర్ అనేది ఫ్యాన్ ని క్రాస్ చేసింది. కాబట్టి ఇక్కడ వాల్యూ ఏరియా హై ప్లస్ పిఓసి కన్నా కిందకు వచ్చింది. ఇక్కడ మనం కాల్ అనేది బై చేసుకోవచ్చు. ఇక్కడ కూడా సేమ్ మనం సిపిఆర్ వరకే టార్గెట్ అయితే ఎక్స్పెక్ట్ చేయాలి. కానీ ఇక్కడ ఒకటే క్యాండిల్ లో సిపిఆర్ ని కూడా బ్రేక్ చేసేసింది. కాబట్టి ఇక్కడ పొజిషన్ అనేది మనం అవసరమైతే కంటిన్యూ చేసుకోవచ్చు, లేదా ప్రాఫిట్ బుక్ చేసి ఈ 1 or 2 క్యాండిల్స్ తర్వాత మళ్ళీ రీ ఎంట్రీ అయితే తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. తర్వాత మళ్ళీ మనకి కాల్ లో ఫ్రెష్ గా బ్రేక్అవుట్ ఐడెంటిఫైర్ అనేది ఫ్యాన్ ని క్రాస్ చేసింది. వాల్యూ ఏరియా లో కన్నా కిందనుంది, ఎఫ్విజీ కన్నా కిందనుంది. సో ఇక్కడ మనం పుట్ అనేది తీసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ కొంచెం రిస్క్ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం తక్కువ నంబర్ తో పొజిషన్ అనేది తీసుకోవడం మంచిది. ఎందుకంటే సిపిఆర్ కన్నా పైన ఉంది కాబట్టి కొంచెం తక్కువ నంబర్ తో పొజిషన్ అనేది తీసుకోవడం మంచిది. కానీ మనకి మెజారిటీ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ వాల్యూ ఏరియాలో ప్రీవియస్ సిపిఆర్, ఫ్యాన్, ఎఫ్విజీ ఇన్ని సపోర్ట్ చేస్తున్నాయి కాబట్టి రిస్క్ అయితే తీసుకోవచ్చు. కానీ తక్కువ నంబర్ తో రిస్క్ చేస్తే మంచిది. ఎందుకంటే సిపిఆర్ వల్ల స్టాప్ లాస్ హిట్ అవ్వకపోయినా మనకి టైం డికే అయ్యే అవకాశం ఉంటుంది. అక్కడక్కడే ఉండి సైడ్ వేస్ అయ్యి టైం డికే
అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి తక్కువ నంబర్తో రిస్క్ చేసుకుంటే మంచిది. ఇది ఈ రోజు మార్కెట్లో గోల్డెన్ రేషియో ప్రొఫైల్ యొక్క పెర్ఫార్మెన్స్.